ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 7 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఎప్పుడు సమయం లభించినా ఏకాంతంలో కూర్చుని సత్యమైన ప్రియతముని స్మృతి చేయండి. ఎందుకంటే స్మృతి ద్వారానే స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది. ప్రశ్న: బాబా లభించటం వలన ఏ సోమరితనం సమాప్తమైపోవాలి? జవాబు: మేము బాబా వారమేనని కొందరు పిల్లలు సోమరులై నిర్లక్ష్యంగా చెప్తారు. స్మృతి చేసేందుకు శ్రమించరు. క్షణక్షణం స్మృతిని మర్చిపోతారు. ఇదే నిర్లక్ష్యం, సోమరితనం. బాబా చెప్తారు, పిల్లలారా, ఒకవేళ స్మృతిలో ఉన్నారు అంటే లోపల స్థిరమైన ఖుషి ఉంటుంది. ఏ విధమైన కునికిపాట్లు రావు. బంధనంలో ఉన్న మాతలు ఎలాగైతే స్మృతి చేస్తూ తపిస్తూ ఉంటారో, రాత్రింబవలు స్మృతి చేస్తారో, అలా మీకు కూడా నిరంతర స్మృతి ఉండాలి. పాట: భాగ్యాన్ని మేల్కొల్పుకుని వచ్చాను. ఓం శాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, మీరు కూడా ఓం శాంతి అని చెప్తారు. తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు. అనగా మీరు ఆత్మలు, శాంతి స్వరూపులు. తండ్రి కూడా శాంతి స్వరూపులే. ఆత్మ స్వధర్మం శాంతి, పరమాత్మని స్వధర్మం కూడా శాంతియే. మీరు కూడా శాంతిధామ నివాసులే. నేను కూడా అక్కడే నివసించేవాడినని తండ్రి అంటారు. పిల్లలైన మీరు పునర్జన్మలో వస్తారు. నేను రాను. నేను ఈ రథంలో ప్రవేశిస్తాను. ఇది నా రథం. శంకరుని ఎవరైనా అడిగినట్లయితే అడగలేరు. కానీ సూక్ష్మవతనానికి వెళ్ళి ఒకవేళ ఎవరైనా అడిగినట్లయితే ఇది నా సూక్ష్మ శరీరం అని చెప్తారు. శివబాబా, ఇది నా శరీరం కాదని, నాకు కూడా కర్మేంద్రియాల ఆధారం కావాలి. కనుక దీనిని నేను లోన్ అంటే అప్పుగా తీసుకున్నానని చెప్తారు. పతిత పావన్లు, జ్ఞానసాగర్లు శ్రీకృష్ణుడు కాదు అను మొట్టమొదటి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. శ్రీకృష్ణుడు సర్వ ఆత్మలను పతితుల నుండి పావనంగా చేయుడు. అతను వచ్చి పావన ప్రపంచంలో రాజ్యం చేస్తాడు. మొదట రాజ్కుమారునిగా అవుతాడు, తర్వాత మహారాజుగా అవుతాడు. అతనిలో కూడా ఈ జ్ఞానం లేదు. రచన యొక్క జ్ఞానం రచయితలోనే ఉంటుంది కదా. శ్రీకృష్ణుడు రచన అని అంటారు. రచయిత అయిన తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు తండ్రి రచిస్తున్నారు. మీరు నా పిల్లలని చెప్తున్నారు. బాబా, మేము మీ వారమే అని మీరు కూడా అంటారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల స్థాపన అని కూడా అంటారు. లేకుంటే బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు? సూక్ష్మవతనంలోని బ్రహ్మ వేరొకరు కాదు. పైవారే క్రిందవారు, పైన ఉన్నవారే పైవారు. ఉన్నది ఒక్క బ్రహ్మయే. విష్ణువు మరియు లక్ష్మీనారాయణులు కూడా ఒక్కరే. వారు ఎక్కడివారు? బ్రహ్మయే విష్ణువుగా అవుతాడు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులకాయి మళ్ళీ వారే పూర్తి కల్పంలో 84 జన్మలు తీసుకున్న తర్వాత సంగం యుగంలో బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. లక్ష్మీనారాయణులు కూడా మనుషులే. వారిది దేవీ దేవతా ధర్మం. విష్ణుకు కూడా 4 భుజాలు చూపించారు. ఇది ప్రవృత్తి మార్గానికి గుర్తుగా 4 భుజాలు చూపించారు. భారతదేశంలో ప్రారంభం నుండే ప్రవృత్తి మార్గం వస్తూ ఉంది. కనుక విష్ణువుకు 4 భుజాలు చూపించారు. ఇక్కడ బ్రహ్మ సరస్వతులు ఉన్నారు. ఈ సరస్వతి దత్తుపుత్రిక. ఇతని అసలు పేరు లక్కీరాస్. తర్వాత ఇతనికి బ్రహ్మ అని పేరు పెట్టారు. శివబాబా ఇతనిలో ప్రవేశించి రాధను తన దానిగా చేసుకుని సరస్వతి అని పేరు పెట్టారు. సరస్వతికి బ్రహ్మ లౌకిక తండ్రి కాదు. వీరి ఇరువురి లౌకిక తండ్రులు వేర్వేరు. ఇప్పుడు ఆ తండ్రులు లేరు. ఈ శివబాబా బ్రహ్మ ద్వారా దత్తు తీసుకున్నారు. మీరంతా దత్తు పిల్లలు. బ్రహ్మ కూడా శివబాబా సంతానమే. బ్రహ్మ ముఖకమలం నుండి రచిస్తారు.
కనుక బ్రహ్మను కూడా తల్లి అని అంటారు. మీరే తల్లి తండ్రి, మేము మీ సంతానము, మీ కృపతో అపార సుఖము అని మహిమ చేస్తారు కదా. బ్రాహ్మణులైన మీరు ఇక్కడకు వచ్చి పిల్లలుగా అయ్యారు. దీన్ని అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి అవసరం. మీరు శివబాబా నుండి ఆస్తిని తీసుకుంటారు. బ్రహ్మ స్వర్గ రచయిత కానీ జ్ఞానసాగరుడు కాని కాదు. జ్ఞానసాగరుడు ఒక్క శివబాబా మాత్రమే. ఆత్మల తండ్రియే జ్ఞానసాగరుడు. ఆత్మ కూడా జ్ఞానసాగరంగా అవుతుంది. కానీ దానిని జ్ఞానసాగరము అని అనరు. ఎందుకంటే సాగరం ఒక్కరే. మీరందరూ నదులు. సాగరునికి తన శరీరం లేదు. నదులకు శరీరాలు ఉన్నాయి. మీరు జ్ఞాన నదులు. కల్కత్తాలోని బ్రహ్మపుత్ర నది చాలా పెద్దది. ఎందుకంటే దానికి సాగరంతో సంబంధం ఉంది. దాని మేళా కూడా చాలా పెద్దగా జరుగుతుంది. ఇక్కడ కూడా మేళా జరుగుతుంది. ఇక్కడ సాగరము మరియు బ్రహ్మపుత్ర ఇరువురు కలిసి ఉన్నారు. వీరు చైతన్యమైన వారు, అది జడమైనదే. ఈ విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలు శాస్త్రాల్లో లేవు. శాస్త్రాలు భక్తి మార్గం యొక్క విభాగం. ఇది జ్ఞాన మార్గం, అది భక్తి మార్గం. అర్థకల్పం భక్తి మార్గం యొక్క విభాగం నడుస్తుంది. అందులో జ్ఞానసాగరుడు లేడు. పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడైన తండ్రి సంగమంలో వచ్చి జ్ఞానస్నానం ద్వారా సర్వులకు సద్గతిని ఇస్తారు. మనము అనంతమైన తండ్రి ద్వారా స్వర్గ సుఖాల భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాము అని మీకు తెలుసు. సత్యత్రేతాయుగాలలో మనం పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారం. ఇప్పుడు పూషారి మనుషులుగా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ మనుషుల నుండి మీరు దేవతలుగా అవుతారు. బ్రాహ్మణుల నుండి దేవతా ధర్మానికి వచ్చి మళ్ళీ క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అయ్యారు. 84 జన్మలు తీసుకుంటూ క్రిందకు దిగవలసి వచ్చింది. ఇది కూడా మీకు తండ్రి అర్థం చేయించారు. మీకు మీ జన్మల గురించి తెలియదు. 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారు. ఎవరు మొట్టమొదట వస్తారో వారే 84 జన్మలు పూర్తిగా తీసుకుంటారు. యోగం ద్వారానే మలినాలు దూరమవుతాయి. యోగంలోనే శ్రమ ఉంది. చాలామంది పిల్లలు జ్ఞానంలో చురుకుగా ఉన్నారు, కానీ యోగంలో కచ్చాగా ఉన్నారు. బంధనంలో ఉన్నవారు నిర్బంధనల కన్నా యోగంలో చురుకుగా ఉన్నారు. వారు శివబాబాతో మిలనం చేసేందుకు రాత్రింబవలు తప్పిస్తూ ఉంటారు. మీరు కలుసుకున్నారు, స్మృతి చేయండి అని మీకు చెప్పిన క్షణక్షణం మర్చిపోతారు. మీకు తుఫానులు చాలా వస్తాయి. వారు స్మృతిలో తపిస్తూ ఉంటారు, మీరు తపించరు. వారు ఇంట్లో ఉన్న వారికి ఉన్నత పదవి లభిస్తుంది. బాబా స్మృతిలో ఉండటం వలన మనకు స్వర్గ సామ్రాజ్యం లభిస్తుందని మీకు తెలుసు. ఎలాగైతే బిడ్డ గర్భం నుండి వెలుపలికి వచ్చేందుకు ఎంతగా తపిస్తుందో, అలా బంధనంలో ఉన్నవారు తపిస్తూ తపిస్తూ శివబాబా ఈ బంధనాన్ని తొలగించండి అని పిలుస్తారు. రాత్రింబవలు స్మృతి చేస్తారు. మీకు బాబా లభించారు కనుక సోమరులుగా అయ్యారు. మేము బాబా పిల్లలము, ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి రాజకుమారులుగా అవుతామని ఆంతరికంలో స్థిరమైన సంతోషం ఉండాలి. కానీ మాయ స్మృతిలో ఉండనివ్వదు. స్మృతి ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. స్మృతి చేయకుంటే గుటకలు మురింగుతూ ఉంటారు. అర్ధకల్పం మీరు రావణ రాజ్యంలో దుఃఖాన్ని చూశారు. అకాల మృత్యువులు కూడా సంభవించాయి. దుఃఖం ఉండనే ఉంది. ఎంతటి శ్రీమంతులైనా దుఃఖం ఉండనే ఉంటుంది. అకాల మృత్యు సంభవిస్తూ ఉంటుంది. సత్యుగంలో ఇలా అకాలంలో మరణించరు. ఎప్పుడు రోగగ్రస్తులుగా అవ్వరు. సమయానుసారం కూర్చుని ఉండే తమకు తామే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. దాని పేరే సుఖధామం. మనుషులు స్వర్గ విషయాలను కల్పన అని అనుకుంటారు. స్వర్గం ఎక్కడి నుండి వచ్చిందని అంటారు. మనం స్వర్గంలో ఉండేవారమని, తర్వాత 84 జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు. ఈ పూర్తి ఆటంతా భారతదేశంపైనే తయారైంది. మనము 21 జన్మలు పావన దేవతలుగా ఉండేవారమని, తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా,
శూద్రులుగా అయ్యామని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ స్వదర్శన చక్రం చాలా సహజమైనది. దీనిని శివబాబా అర్థం చేయిస్తున్నారు. శివబాబా బ్రహ్మరథంలో వచ్చారు. ఎవరు బ్రహ్మగా ఉన్నారో వారే సత్యుగం ఆదిలో శ్రీకృష్ణునిగా ఉండేవారని మీకు తెలుసు. అతను 84 జన్మలు తీసుకుని పతితంగా అయ్యాడు. మళ్ళీ ఇతనిలో తండ్రి ప్రవేశించి దత్తు తీసుకున్నారు. నేను ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుని మిమ్మల్ని నా వారిగా చేసుకున్నాను. తర్వాత మిమ్మల్ని స్వర్గ రాజధానికి యోగ్యులుగా తయారు చేస్తానని తండ్రి స్వయంగా చెప్తున్నారు. ఎవరు యోగ్యులుగా అవుతారో వారే రాజ్యంలో వస్తారు. ఇందులో మంచి మర్యాదలు, నడవడికలు ఉండాలి. ముఖ్యమైనది పవిత్రత. దీని గురించి అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. అక్కడక్కడ పురుషులపై కూడా అత్యాచారాలు జరుగుతాయి. వికారాల కొరకు ఒకరినొకరు విసిగిస్తారు. ఇక్కడ మాతలు చాలామంది ఉన్న కారణంగా శక్తి సైన్యం అనే పేరు గాయనం చేయబడింది. వందే మాతరం. ఇప్పుడు మీరు సుందరంగా అయ్యేందుకు కామచిత్ పై నుండి క్రిందకు దిగి జ్ఞానచిత్ పైన కూర్చుని ఉన్నారు. ద్వాపర యుగం నుండి మీరు కామచిత్ పైన కూర్చుని ఉన్నారు. ఒకరినొకరు వికారాలను ఇచ్చే బంధనాన్ని వికారీ బ్రాహ్మణులు బంధిస్తారు. మీరు నిర్వికారి బ్రాహ్మణులు. మీరు దాన్ని వృద్ధపరిచి జ్ఞానచిత్పై కూర్చోపెడతారు. కామచిత్ ద్వారా నల్లగా అంటే అపవిత్రంగా అయ్యారు. జ్ఞానచిత్ ద్వారా సుందరంగా తెల్లగా పవిత్రంగా అవుతారు. కలిసి ఉండండి, కానీ వికారాలలోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చేయండి. దీని కొరకు బాబా ఉంగరాన్ని కూడా ధరింపచేస్తారు. శివబాబా మనకు తండ్రే కాక ప్రియతముడు కూడా. సీతలందరి రాముడు కూడా వారే పతిత పావన్లు. అంతేకాని రఘుపతి రాఘవ రాజారాముని మాటే లేదు. అతడు కూడా సంగమంలోనే ఈ ప్రాలబ్ధాన్ని పొందాడు. అతనికి హింసాయుక్త బాణాలు చూపటం తప్పు. చిత్రంలో కూడా చూపించరాదు. కేవలం చంద్రవంశీలు అని రాయాలి. శివబాబా వీరి ద్వారా మాకు ఈ చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు అని పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. సత్యనారాయణుని కథ ఉంది కదా, అది మనుషులు తయారు చేసిన కథ. నరు నుండి నారాయణునిగా ఎవరు అవ్వరు. సత్యనారాయణ కథ యొక్క అర్థమే నరు నుండి నారాయణునిగా అయ్యే కథ. అమర్ కథను కూడా వినిపిస్తారు, కానీ అమర్పురికి ఎవరు వెళ్ళరు. మృత్యులోకం 2500 సంవత్సరాలు ఉంటుంది. తీసిరీను కథ మాటలు వింటారు. వాస్తవంలో ఇది జ్ఞానం యొక్క 3వ నేత్రంను ఇచ్చే కథ. ఇప్పుడు ఆత్మకు జ్ఞానం 3వ నేత్రం లభిస్తుంది. కనుక ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇప్పుడు నేను ఈ శరీరం ద్వారా దేవతగా అవుతాను. నాలోనే ఈ సంస్కారాలు ఉన్నాయి. మనుషులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. బాబా వచ్చి ఆత్మాభిమానులుగా చేస్తారు. కానీ మనుషులు ఆత్మ పరమాత్మ ఒక్కటే, పరమాత్మనే ఈ అన్ని రూపాలు ధారణ చేస్తారని చెప్తారు. ఇవన్నీ తప్పు. దీనినే మిథ్య అభిమానం, మిథ్య జ్ఞానం అని అంటారని బాబా చెప్తారు. బాబా చెప్తారు, నేను బిందువు స్వరూపుడును. మీకు కూడా ఇంతకుముందు తెలియదు, ఇతనికి కూడా తెలియదు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. కనుక ఇందులో సంశయం రాకూడదు, నిశ్చయం ఉండాలి. తండ్రి తప్పకుండా సత్యాన్ని వినిపిస్తారు. సంశయ బుద్ధి వినశాంతి. వారు పూర్తి ఆస్తిని పొందలేరు. ఆత్మాభిమానులు కావటంలోనే శ్రమ ఉంది. వంట చేస్తున్న బుద్ధి బాబా వైపు ఉండాలి. ప్రతి విషయంలో ఇది ప్రాక్టీస్ చేయాలి. రొట్టెలు చేస్తూ తమ ప్రియతముని స్మృతి చేస్తూ ఉండే ఈ అభ్యాసం ప్రతి విషయంలోనూ అవసరం. ఎంత సమయం దొరుకుతుందో అంత సమయం స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే మీరు సతోప్రధానులుగా అవుతారు. 8 గంటలు కర్మ కొరకు అనుమతించబడింది. మధ్యలో కూడా ఏకాంతంలోనికి వెళ్ళి కూర్చోవాలి. మీరు అందరికీ బాబా పరిచయం కూడా వినిపించాలి. నేడు వినుకుంటే రేపైనా వింటారు. బాబా స్వర్గస్థాపన చేస్తారు. మనం స్వర్గంలో ఉండేవారం.
ఇప్పుడు మళ్ళీ నరకవాసులుగా అయ్యాం. ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి ఆస్తి లభించాలి. బాబా భారతీయులకే అర్థం చేస్తారు. బాబా భారతదేశంలోనే వస్తారు. మీ వద్దకు ముసల్మాన్లు కూడా వస్తారు. వారు కూడా సేవా కేంద్రాలను సంభాలిస్తారు. శివబాబాను స్మృతి చేయండి అని చెప్తారు. సిక్కులు కూడా వస్తారు. క్రైస్తవులు కూడా వస్తారు. ముందు ముందు చాలామంది వస్తారు. ఈ జ్ఞానం అందరి కొరకు, ఎందుకంటే ఇది సహజమైన స్మృతి, తండ్రి నుండి లభించే సహజ ఆస్తి. కానీ తప్పకుండా పవిత్రులుగా అవ్వవలసి ఉంటుంది. దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదులుతుంది. ఇప్పుడు భారతదేశంపై రాహు గ్రహం ఉంది. తర్వాత 21 జన్మలకు బృహస్పతి దశ ప్రారంభమవుతుంది. మొదట బృహస్పతి దశ ఉంటుంది. తర్వాత శుక్రదశ వస్తుంది. సూర్యవంశీలపై బృహస్పతి దశ, చంద్రవంశీలపై శుక్రదశ అని అంటారు. తర్వాత దశ తగ్గుతూ వస్తుంది. రాహు దశ అన్నిటికంటే చెడ్డది. బృహస్పతి ఏ గురువు కాదు. ఇది వృక్షపతి యొక్క దశ. వృక్షపతి అయిన తండ్రి వచ్చినప్పుడు బృహస్పతి దశ, శుక్రదశ కలుగుతాయి. రావణుడు వచ్చినప్పుడు రాహు దశ వస్తుంది. మీ పైకి ఇప్పుడు బృహస్పతి దశ వస్తుంది. కేవలం వృక్షపతిని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వండి, చాలు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ప్రతి కార్యం చేస్తూ ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. దేహాహంకారం సమాప్తి చేసుకునేందుకు శ్రమపడాలి. సెకండ్ పాయింట్, సత్యుగ రాజ్యానికి యోగ్యులుగా అయ్యేందుకు మీ నడవడికను రాయల్గా చేసుకోవాలి. పవిత్రతయే అన్నిటికంటే చాలా ఉన్నతమైన నడవడిక. పవిత్రంగా అవ్వటం ద్వారానే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఈరోజు వరదానము. చేసి చేయించేవారి స్మృతి ద్వారా సహజ యోగంను అనుభవం చేసే సఫలతా మూరత్ భవ. ఏ కార్యం చేస్తున్నా ఈ కార్యానికి నిమిత్తంగా చేసిన వెన్నుముక ఎవరు అన్న స్మృతి ఉండాలి. వెన్నుముక లేకుండా ఏ కర్మలో కూడా సఫలత లభించదు. అందువలన ఏ కర్మ చేస్తున్నా నేను కేవలం నిమిత్తంగా ఉన్నాను, చేయించేవారు స్వయం సర్వసమర్థుడైన తండ్రి అని భావించండి. ఇది స్మృతిలో ఉంచుకొని కర్మ చేస్తే సహజ యోగం యొక్క అనుభూతి అవుతూ ఉంటుంది. తర్వాత ఈ సహజ యోగం అక్కడ సహజంగా రాజ్యం చేయిస్తుంది. ఇక్కడి సంస్కారాన్ని అక్కడికి తీసుకెళ్తారు. స్లోగన్: కోరికలు నీడ సమానమైనవి. మీరు వాటికి వీపు చూపిస్తే అవి మీ వెనక వచ్చేస్తాయి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రతా గుణాలను ధారణ చేయండి. మధురత ఎలాంటి ధారణ అంటే అది చేదు భూమిని కూడా మధురంగా చేసేస్తుంది. మీ అందరినీ పరివర్తన చేసేందుకు ఆధారము. తండ్రి యొక్క 2 మధురమైన మాటలు. మధురమైన పిల్లలు, మీరు మధురమైన శుద్ధమైన ఆత్మలు అని అన్నారు. ఈ 2 మధురమైన మాటలే పరివర్తన చేసేసాయి. మధురమైన దృష్టి మార్చేసింది. అదేవిధంగా మీరు మధురత ద్వారా ఇతరులను కూడా మధురంగా చేయండి. ఈ నోటిని మధురంగా చేసుకోండి. సదా ఈ మధురత అనే బహుమతిని మీతో పాటు ఉంచుకోండి. దీని ద్వారానే సదా మధురంగా ఉంటారు, మధురంగా తయారు చేస్తారు. అచ్చా, ఓం శాంతి.